ఎలా వచ్చాడు? నీలాంటి పలుకు కలిగి, నీలాంటి భాష కలిగి, నీలాంటి జ్ఞానం కలిగి, నీలాంటి చేతులు కలిగి, నీలాంటి రక్తము కలిగి. ఎవడన్నా భయపడతాడా? మనలాంటి చేతులు కలిగినోడు, మనలాంటి బలము కలిగినోడు, మనలాంటి రక్తం కలిగినోడు వచ్చి మనలాంటి భాష కలిగి వచ్చినోడు మాట్లాడుతూ ఉంటుంటే నేను మీకోసం వచ్చాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన మానవుడిగా జన్మించి మానవ మనిషిగా ఉన్నాడు. ఆయన పరలోకం నుండి వచ్చి దైవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇండియాలో ఉన్నవాడు అమెరికాకి వెళ్ళాలనుకోమ్మా, ఇండియాలో ఉన్నవాడికి అమెరికా భాష రాదు. ఇండియాలో ఉన్నవాడికి అమెరికా భాష రాదు. అప్పుడు ట్రాన్స్లేటర్ ఒకరితను, మీకు అర్థం అవ్వట్లేదా? ఆ మధ్యవర్తి ఒకడు కావాలి. ఆయనకేం వచ్చి ఉండాలి? అమెరికా భాష వచ్చి ఉండాలి, ఈ తెలుగు భాష కూడా. నాకేం రాదు? అమెరికా రాదు, అమెరికా భాష రాదు, అమెరికా వాడికి తెలుగు రాదు. మధ్యవర్తి ఎవరు కావాలి? అమెరికా భాష తెలిసినవాడు కావాలి, తెలుగు భాష తెలిసినవాడు కూడా. ఆయన ఏమన్నారు? మధ్యవర్తి. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుండి వచ్చాడు కాబట్టి పరలోక సంగతులు ఆయనకి తెలుసు, పరలోక బలము ఆయనకు ఉన్నది, పరలోకంలో ఏముంటుందో ఆయనకి తెలుసు, పరలోక భాష కూడా తెలుసు. ఆయన భూలోకంలో పుట్టాడు కాబట్టి, భూలోకంలో తిరిగాడు కాబట్టి, భూలోకంలో ఆయన బాధలు అనుభవించాడు కాబట్టి మానవులకి ఏం కావాలో కూడా చెప్పండి. యేసుప్రభుకి దైవ భాష తెలుసు, మానవ భాష కూడా తెలుసు. ఇప్పుడు ఈయన ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే మధ్యవర్తినై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మానవులకు మధ్య ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి, వేరొక మధ్యవర్తి లేడు. ఆమేన్. ఆయన దైవ బలం కలిగిన వాడిగా ఉన్నాడు, పరలోకం నుండి వచ్చిన వాడిగా. ఆయన మానవ బలహీనతలు కూడా కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయన కొడితే దెబ్బ తగిలిద్ది, ఆయన తిడితే అవమానించబడతాడు, ఆయన శోధింపబడ్డాడు కానీ శోధనలో పాపము చేయని వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏం చెప్పదలుచుకున్నానంటే ఆయన ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన మన కొరకు మధ్యవర్తిగా వచ్చాడు.